ఆ శక్తులను లయపరచి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా చెప్పాలి, ఉత్సాహంగా చెప్పండి. ప్రభు పేరిట మీ అందరికీ పేరు పేరు చొప్పున వందనాలు 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 చెప్పుకోండి పక్క ఉంటే వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. హల్లెలూయా. ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో మీరు జీవించుదురుగాక. శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ మనసులో హృదయంలో ఉండునుగాక. పొందిన రక్షణను కడవరకు ప్రభు కృపలో దేవుడు కాపాడునుగాక. మంచిది ప్రియులారా, ఈ యొక్క 20వ తారీఖు హాఫ్ నైట్ ప్రార్థనలో నేను కూడా పాల్గొనే కృపను ప్రభు నాకు అనుగ్రహించిన విధానానికై ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మనం పాటలు పాడి ఆరాధించి ఎవరికి దక్కని భాగ్యం, ఎవరికి లేని భాగ్యం, నేటికి సజీవులమై ఆయన స్తుతిస్తూ ఈ రోజున ఆయన సన్నిధిలో ఉండే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకంటే మంచివారు, జ్ఞానులు, గొప్పవారు, గొప్ప చదువున్నవారు, సంధములు కలిగిన వారు, తెలివితేటలు కలిగిన వాళ్ళు ఈ రోజును చూడలేకపోయారు. కానీ దేవుడు మనల్ని బ్రతికించి ఆయన సన్నిధిలో ఉండే ఈ భాగ్యమును మనకు అనుగ్రహించినందుకు నిజంగా మనం ఎంతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. సమయం చాలా ప్రాముఖ్యమైనది కనుక మనము సమయాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. ప్రభు కృపలో కొన్ని నిమిషాలు వాక్యం వినటానికి అందరూ సిద్ధపడి ఉండండి. ఎవరు అటు ఇటు తిరగకూడదు. సెల్ ఫోన్లో ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. హల్లెలూయా. సెల్ ఫోన్లో సైలెంట్లో పెట్టుకోండి. అసలు పూర్తిగా ఆపేస్తే ఇంకా ఏ గొడవ లేదు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడకూడదు. దేవుని స్తోత్ర. ఒక వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథములో యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 1-2 వర్సెస్. మీ హృదయములను హల్లెలూయా దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ వాక్యములో మన ప్రభువు మనకి చెబుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీ హృదయమును కలవర పడనీయకండి. డోంట్ టెన్షన్స్ ఇన్ యువర్ హార్ట్, డోంట్ ఫియర్, డోంట్ వర్రీ. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఏ టెన్షన్స్ మీకు ఉండకుండా చూసుకోండి. హల్లెలూయా. మీ హృదయములను కలవర పడనీయకండి. ఏమన్నాడు చెప్పండి? నేను అడిగినప్పుడు మీరు చెప్పాలా. మీ హృదయములను కలవర పడనీయకండి అని చెబుతూ, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. నప్పుడేదేని బిడ్లారా, నిజముగా ఒక మనిషికి కలవరము ఎప్పుడు వస్తుంది? కలవర పడుతూ మనిషి ఎప్పుడు బ్రతుకుతాడు అంటే, భయం కలిగినప్పుడు. దేవుని స్తోత్రం. భయం ఎందుకు కలుగుతుంది అంటే, ఏదో కీడు రాబోతుంది అని తలంచినప్పుడు.
కీడు ఎందుకు వస్తుందయ్యా అంటే తన జీవితం దేవునితో సరి లేనప్పుడు, ఒక మంచి కమ్యూనికేషన్ లేనప్పుడు ఈ భయం వస్తుంది. ఎందుకనంటే అవ్వ ఆదాములు దేవుడు వద్దన్న పండు తిననంత వరకు ధైర్యంగా ఉన్నారు. తిన్న తర్వాత వారు భయపడి చెట్ల చాటున దాక్కునిరి అని లేఖనంలో రాయబడింది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరారో వారి జీవితంలోనికి భయం వచ్చేసింది. వారి జీవితంలో భయం ఎప్పుడైతే ప్రారంభమైందో దేవుడు ఏమంటాడో, దేవుడు ఏం శిక్షిస్తాడో, దేవుడు ఎక్కడ ఈ ఏదైనా తోటలోని గెంటేస్తాడో అనే కలవరం వారికి ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు నిజంగానే దేవుడు వచ్చాడు, అవ్వా ఆదాములను పిలిచాడు. ఆయన స్వరం వినగానే దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారంటే భయముతో. భయం ఎందుకు వచ్చింది? కలవరముతో. ఇలా జరిగిన ఆ వాక్యం మనకు తెలుసు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నువ్వు కలవరం లేకుండా నిబ్బరంగా ధైర్యముగా ఎవరికి జడియక భయపడక ముందుకు సాగిపోవాలి అంటే నీ జీవితంలో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేని స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏ కలవరము నిన్ను ఏమి చేయలేదు, ఏ భయము నిన్నేమి చేయలేదు. అర్థమైందా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనే వాక్యము మనకు ప్రశ్నిస్తుంది. మన భక్తి మనకు ధైర్యమునిస్తుంది. మన భక్తి మనలో ఉన్న భయాలను కలవరాలను తొలగిస్తుంది. అందుకని మన జీవితంలో భయముతో వణుకుతో కలవరముతో బ్రతకాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా నిబ్బరంగా బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి. అందుకే అక్కడ అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఈ రోజున ఎంతమంది కలవరంతో బ్రతుకుతున్నారు. కొంతమందికి నా ప్రియమైన బిడ్డలారా, డబ్బులు లేవని కలవరం. రేపొద్దున పాలోడు వస్తాడు, కరెంటు బిల్లోడు వస్తాడు, అప్పులోడు వస్తాడు, పనులు లేవు, వ్యాపారాలు జరగడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళతో ఏ మాట పడాలి, ఏంటి లైఫ్ ఎట్టుందని ఇదే కలవరం 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 లేదంటారా? చాలామందికి ఉంది. అంటే ఆర్థిక ఇబ్బందులను బట్టి కలవరం, మరి కొంతమంది రోగాలను బట్టి కలవరం. నాకేంటో ఈ మధ్య ఇదిగో వెనక భాగంలో తలనొప్పి వస్తుంది, హాస్పిటల్లో చూపించుకుంటే ఏ గడ్డ ఉందని చెప్తాడో, లేకపోతే ఏమి బ్లడ్ క్లాట్ అయింది అంటాడో, ఏ సమస్య ఉందని చెప్తాడో, ఏ వార్త వినవలసి ఉంటుందో అని ఒక కలవరం రోగాన్ని బట్టి. మరి కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంటే, నేను ఒంటరిని అయిపోయాను, ఒక్కటే ఇల్లు మాది, నేనేం చేయగలను, అందరూ వాళ్ళే, అందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, ఏమైనా జరిగితే ఎవరు వస్తారు నా దగ్గరికి అంటే ఒంటరితనాన్ని బట్టి కూడా కలవరం కలుగుతుంది. కలవరాలు రకరకాలుగా మనిషిని పట్టి పీడిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు కలవరపడొద్దు, నీ గుండెల్లో ఒక ధైర్యమును, నీ గుండెల్లో ఒక నిబ్బరమును కలిగి నువ్వు జీవించాలి అని చెప్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ మాట కలవరపడొద్దని చెప్పినంత మాత్రాన కలవరం పోతుందా? కలవరం పోదు. ఎందుకని? మనిషి ప్రతిరోజు కూడా కలవరముతో కలవరించుకునే పడుకుంటున్నాడు. భయం 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 భయం. ఎందుకు ఇది కలుగుతుంది అంటే దేవుని మీద వారికి విశ్వాసం లేదు. ఈ రోజున నీకు విశ్వాసం ఉంటే కలవరం ఉండదు. వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలో, విశ్వసించువాడు కలవరపడడు. అప్రియమైన బిడ్డలారా, విశ్వాసము అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అంట. ఈ రోజున దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. దేవుడు ఉన్నాడా లేడా? హల్లెలూయా. బైబిల్లో ఒక సంఘముతో ఆయన చెప్తున్నాడు, ఏమనో తెలుసా? మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడను అంటాడు. దేని స్తోత్రం కలుగునుగాక. ఎందుకని ఆ సంఘానికి ఆ విషయం చెప్తున్నాడంటే, ప్రకటన గ్రంథములో 7 సంఘాలుంటే ఒక సంఘంతో చెప్తాడు, మొదటి వాడను
కడపటివాడు. ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు అంటే, ఆ సంఘములో ఉన్న సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా భయముతో, కలవరముతో వాళ్ళ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారికి ధైర్యము లేక, కలవరముతో, బాధతో, దిగులుతో ఉంటున్నప్పుడు మహిమగల దేవుడు తన వాక్కును పంపించి మాట్లాడుతున్నాడు. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడను, నేను బ్రతికే ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నేను ఉండేవాడను. నేను చచ్చిపోయిన దేవుడిని అనుకుంటున్నావా? తిరిగి లేచిన దేవుడను. మృతుడనైన దేవుడిని అనుకుంటున్నావా? లేదు, సజీవుడనైన దేవుడను. నేను ఎల్లప్పుడూ ఉండేవాడను. విశ్వాసమునకు కర్తను, దాన్ని కొనసాగించే దేవుడను నేను. అక్కడ చెప్తున్నాడు. ఎందుకు ఆ విషయం చెప్తున్నాడు? భీతితో సాగుతుంది ఆ సంఘం, కలవరంతో సాగుతుంది ఆ సంఘం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, వాక్యం వింటున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, ఈ గుండెల్లో ఉన్న కలవరం మాత్రం పోవడం లేదు. ఏదో ఒకదాని గురించి ముఖములో ఆనందం లేదు, సంతోషము లేదు. ఏదో ఒకదాని గురించి భయం 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 భయం. ఏంటి భయం? ఏంటి కలవరం? ఇది పోదా? ఖచ్చితంగా పోయింది. వాక్యం చెప్తుంది, విశ్వసించువాడు కలవరా. యెషయా గ్రంథం 28:16. యెషయా గ్రంథం 28:16. విశ్వసించువాడు కలవరపడడు. ఈరోజు నీకు విశ్వాసం ఉంటే కలవరం రాకూడదు. నీకు విశ్వాసం ఉంటే నీకు భయం రాకూడదు. విశ్వాసం ఉంటే నీకు దిగులు రాకూడదు. విశ్వాసం ఉంటే నీకు నీ గుండెల్లో చింత వేదన ఉండకూడదు. నా దేవుడు ఉన్నాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఒమేగా. ఆయన మృతుడయ్యాడు కానీ సజీవుడే, నేటికి బ్రతికి ఉన్నవాడే. ఆయన నన్ను అనాదిగా విడిచిపెట్టాడు. యుగ సమాప్తి వరకు ఆయన నన్ను చేయి విడవడు, నాతోనే ఉంటాడు. ఆయన ఉండగా నేను ఒంటరిని కాదు, ఆయన ఉండగా నేను ఓడి పోను. ఎందుకని నాకు ఈ కలవరం? ఎందుకు ఈ యొక్క దిగులు, చింత అనే ఒక ప్రశ్న ఏర్పడింది. ఈ విశ్వాసము లేదనుకోండి, వారు కేవలం మందిరానికి వెళ్తున్నట్టే కానీ గుండెల్లో మాత్రం ఈ కలవరం అనే దయ్యం వదిలిపెట్టదు వాళ్ళని. ఎప్పుడు కలవరపడుతూనే ఉంటారు. ఏమైందో, పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా, చదువుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, పంటలు వేసాం పండుతాయా, నష్టం వస్తుందా, ఇదే అనుమానం 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 అనుమానం. ఎందుకు ఇలా జరుగుతుందంటే విశ్వాసము సరైనది కాదు. విశ్వాసము సరైనది కాదు. యేసు ప్రభువారు ఒకసారి సముద్రం మీద అలా నడిచి వస్తున్నాడు. నడిచి వస్తున్నప్పుడు యేసు ప్రభువారు నడవటం శిష్యులందరూ చూశారు. చూసినప్పుడు అబ్బా ఏంటి విచిత్రం, ఏంటి అద్భుతం. నేల మీదే మనం సరిగా నడవలేము. కొన్నిసార్లు కాళ్ళు పోలిసినిపై కింద పడతాం. అలాంటి సముద్రం మీద అంత చక్కగా నడుస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఆ శిష్యులలో పేతురికి ఒక ఆశ కలిగింది. యేసు ప్రభువారు సముద్రం మీద నడుస్తున్నాడు కదా, ఆయనలాగా నేను నడవాలి అని ఆశ కలిగి ప్రభువుని అడుగుతాడు. అయ్యా, నీలాగా నడవాలని నేను అనుకుంటున్నా, నన్ను కూడా నడిపిస్తావా అంటే ప్రభు అంటున్నాడు, సరే నడిచిరా అన్నాడు. యేసు ప్రభువారు వైపు చూస్తూ నడిచాడట. ఎవరి వైపు చూసి? యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు అడుగులు సముద్రములో దిగిపోలేదు, అడుగులు సముద్రంలో దిగి మునిగిపోలేదు. చక్కగా ఒక మంచి సిమెంట్ రోడ్డు మీద, తార్ రోడ్డు మీద పడినట్టుగానే అడుగులు ఉన్నాయి. చక్కగా వెళ్ళిపోతున్నాడు ప్రభు వైపు చూస్తూ. ఈ లోపు ఏం జరిగిందంటే ఇరుప్రక్కల పెద్ద గాలి వీచిందంట. పెద్ద గాలి వీచినప్పుడు గాలిని చూసి భయపడ్డాడంట. ఎవరిని చూసి? గాలిని చూసి భయపడి. మత్తయి సువార్త 14:29 నుండి గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా. చూడండి, గాలిని చూసి భయపడ్డాడంట. ఈరోజు నీ సమస్య ఒక గాలి,
నీ రోగం ఒక గాలి, నీ అప్పు ఒక గాలి, నీ ఇబ్బందులు ఒక గాలి, నీ శ్రమలు ఒక గాలి. గాలిని చూసి నువ్వు భయపడకూడదు. నీ కన్నులు అదుగో గాలిని చూస్తే నువ్వు సముద్రం అనే లోకములో మునిగిపోతావు. ప్రభుకు దూరం అయిపోతావు, ప్రభు సన్నిధికి దూరం అయిపోతావు, మందిరానికి దూరం అయిపోతావు, పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోతావు, శ్రమల ప్రవాహంలో కొట్టుకొని పోతావు. సాతాను నిన్ను బెదిరించి భయపెట్టి ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో ముందు అడుగు వేయకుండా నిన్ను కృంగదీసి ఈ లోకమనే సముద్రంలో ముంచి వేస్తాడు. నువ్వు గాలిని కాదు చూడాల్సింది, నిన్ను పిలిచిన యేసు వైపు చూడాలి, నిన్ను రమ్మంటున్న యేసు వైపు చూడాలి, నీకు సైగ చేస్తున్న యేసు వైపే చూడాలి. కుడి ఎడమలకు చూసావా, నీ అడుగు ముందుకు వెయ్యలేవు, నీ అడుగు దిగిపోద్ది. ఈ రోజున మనం ఎటు చూడాలి? యేసు వైపే చూడాలి. ఇప్పుడు పేతురు యేసు వైపు చూసినప్పుడు నడిచాడు, గాలిని చూసినప్పుడు భయపడి దిగిపోతున్నాడట. చిన్న చిన్న శ్రమలకి, శోధనలకి, బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి, అవమానాలకి ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? నీ ప్రక్కన యేసు లేడా? నీ ఎదురు యేసు లేడా? నిన్ను కాపాడలేడా? సహాయం చేయలేడా? నిన్ను ఆదుకోలేడా? నిన్ను రక్షించలేడా? నువ్వు చూడాల్సింది యేసు వైపా, నిన్ను శోధిస్తున్న గాలి వైపా? యేసు వైపు మాత్రమే చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పాను ముందు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూడు. యేసు వైపు మాత్రమే చూడాలి. ఈ రోజున బిడ్డ, నువ్వు యేసు వైపే చూడాలి. అటు ఇటు చూడొద్దు. నిన్ను నిందించే వారి వైపు చూడొద్దు, అవమానించే వారి వైపు చూడొద్దు, నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళ వైపు చూడొద్దు, నిన్ను కించపరిచే వాళ్ళ వైపు చూడొద్దు, నిన్ను రకరకాలైన మాటలతో బాధించే వారి వైపు చూడొద్దు. చూసావా, పేతురు మునిగిపోయినట్టు మునిగిపోతావు. నువ్వు ఎవరిని చూడాలి? చెప్పండి చెప్పండి. యేసు వైపు చూడగా ఆయనను, యేసు వైపే నిన్నే చూచుచున్నాను, నా విన్నపాలు నీకు విన్నవిస్తున్నాను. మనము స్ట్రైట్గా చక్కగా తిన్నని త్రోవలో నడిచే వాళ్ళమే కానీ వంకర టెంకర త్రోవలో నడిచే వాళ్ళం కాదు. ఒక అడుగు లోకములో, ఒక అడుగు దేవుళ్ళో, రెండు పడవల మీద కాలు పెట్టిన వాళ్ళం కాదు మనం. యేసు రక్తముతో కడగబడి మార్పు చెంది నూతన సృష్టిగా మార్చబడ్డ వాళ్ళం. పాతవి గతించను, ఆల్ ఆర్ న్యూ క్రియేషన్ ఇన్ అవర్ లైఫ్. కొత్త జీవితం ఇది. పాత వాటితో నీకు సంబంధం లేదు. ప్రభు వైపే చూస్తే ఆయన అంటున్నాడు, కలవరపడవద్దు, భయపడవద్దు. ఈలోపు ఈ గాలి వైపు చూసిన పేతురు మునిగిపోతున్నాడు. మునిగిపోతూ అయ్యా నన్ను రక్షించంటున్నాడు. ఓ లార్డ్ సేవ్ మీ, ఓ లార్డ్ సేవ్ మీ, రక్షించు అని కేకలు వేసినప్పుడు టక్కన చేయి చాపి మునిగిపోయిన పేతుర్ని పైకి లేపాడు. చప్పట్లో గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తెలుసో తెలియకో, ఆత్మీయ బలము లేకో, విశ్వాసంలో బలము లేకో, ప్రార్థనలో బలము లేకో నువ్వు ఒకవేళ మునిగిపోయావేమో, పేతురులాగా కేకయ్యాలి మీరు. నన్ను రక్షించయ్యా, నేను మునిగిపోతున్నాను, నేను దిగిపోతున్నానయ్యా లోకంలోనికి, పాపం నన్ను పిలుస్తుంది, పాపం నన్ను ఆకర్షిస్తుంది, నేను మునిగిపోతున్నాను, నన్ను లేపయ్యా అని చెయ్యి చాపితే నువ్వు ఎంత మునిగిపోయావో అంత పైకి లేపి దేవుడు, నా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత మునిగిపోయావో అంత పైకి లేపుతాడు ఆయన నిన్ను. మునిగిపోయావు కదా, ఇక సావు, నీ సావు నువ్వు సావు అనడం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, పేతురు విశ్వాసం కోల్పోయాడు అక్కడ.
కోల్పోయాడు. గాలిని చూసి భయపడ్డాడంటే కొంతమంది విశ్వాసం అన్ని గాలులు తట్టుకోలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్ని చెట్లు ఉంటాయి, ఓ సాధారణమైన గాలి వస్తే ఇట్ట ఊగుతి ఎరగవు. అది పెద్ద భయంకరమైన ప్రచండమైన పెనుగాలి వస్తే చెట్లు ఏర్లతో సహా అక్కడక్కడ రోడ్డు ప్రక్కల చూస్తుంటాం మనం, ఏర్లతో సహా వల్టా పల్టా అవుతాయి. చిన్న గాలులు తట్టుకున్నాయి, కానీ పెద్ద గాలులు తట్టుకోలేకపోయాయి. చిన్న శోధనలను తట్టుకోవచ్చు, చిన్న శ్రమలను తట్టుకోవచ్చు, కానీ పెద్ద గాలులు వేస్తాయి, అవి కూడా తట్టుకోవాలి. అవి కూడా తట్టుకోవాలి. నీ విశ్వాసం అవి కూడా తట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అవి తట్టుకోవాలంటే నీ కళ్ళు ప్రభు వైపే చూడాలి. అటు ఇటు తిప్పకూడదు. యేసు వైపే. నా గురి యేసే, నా మార్గం యేసే, నా గమ్యం యేసే, నా శైలం యేసే, నా కొండ కోట సమస్తానికి సమస్తం యేసే. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. I have decided to follow Jesus. I walk with God. I walk with God. I have decided to follow. ఎవరితో నువ్వు జర్నీ చేస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హానోకు దేవుడితో నడిచిన. ఎవరితో నడిచాడు? హానోకు నోవాహు దేవుడితో నడిచిన. పెనుగాలులు వీచిన, ఉరుములు మెరిచిన, భయంకరమైన తుఫాను వచ్చిన, దేవునితో నడుస్తున్న నోవాహు హ్యాపీగా ఉన్నాడు. వాడలో ఏంటవాడా? విశ్వాసవాడా. వాడ విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. కొంతమంది వాడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారంట. ఎవరు వాళ్ళు? విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను మర్చిపోతే నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను మర్చిపోతే నువ్వు మంచం ఎక్కుతావు. దేవుడు నిన్ను మర్చిపోతే నీకు ఇక బ్రతుకు ఉండదు. అలాంటివి జరగట్లేదంటే ఇంకా దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావా లేవా? దేవుడు ఉన్నా కూడా నీకెందుకని భయం? దేవుడు ఉన్నా కూడా ఎందుకు నీకు కలవరం? దేవుడు ఉన్నా కూడా ఎందుకు నీకు దిగులు? మరియా మార్తలు యేసయ్యని ఇంటికి పిలిచారు. మార్తే పిలిచింది, మరియం పిలవల. యేసు ప్రభువారు ఆ మార్త ఇంటిలోకి వచ్చిన సంగతి మరియా విని యేసయ్య పాదాల దగ్గర మరియమ్మ కూర్చుందంట. దాని స్తోత్రం కలుగునగాక. యేసయ్య పాదాల దగ్గర ఎవరు కూర్చున్నారు? ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. మరియమ్మ కూర్చుంది, కానీ మార్తమ్మ, లోకాసు వార్త 10వ అధ్యాయం, దేవుని స్తోత్రం కలుగునుగాక, 39. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, వారిద్దరికి తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కతే. కానీ యేసయ్యని పిలిచింది ఎవరు? మరియా, మార్త. యేసయ్యని ఎవరు పిలిచారు? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. ఎవరు పిలిచారబ్బా? మార్త పిలిచింది. కానీ మార్త పిలిచింది కానీ యేసయ్య పాదాల దగ్గర కూర్చుందా? ఎవరు కూర్చుంది? మరియమ్మ కూర్చుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ శ్రద్ధగా వింటుందంట. చక్కగా ఆయన చెప్తున్న మాటలు నేర్చుకుంటుంది. ఆయన మాటల్ని వింటూ ఆనందిస్తుంది. ఆయన మాటలు వింటూ ధైర్యం పొందుతుంది. ఆయన మాటలు వింటూ నిబ్బరంగా ఉంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతుందంట. తెలుగు బైబిల్లో తొందర అని ఉంది. వేరొక బైబిల్లో ఏమనుందంటే కలవరపడుతుందంట. పనులు పెట్టుకొని ఏం పడుతుంది? కలవరపడుతుందంట. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారుగా,
వారున్న ఇంట్లో యేసయ్య ఉన్నాడుగా. యేసయ్య ఉండగా ఒకళ్ళ ధైర్యంగా ఉన్నారు, ఒకళ్ళు కలవరపడుతున్నారు. ఎందుకని? కారణం ఏంటి? ఒకరు యేసు పాదాల దగ్గర కూర్చున్నారు, ఒకరు విస్తారమైన పనులు పెట్టుకున్నారు. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, మీరు దైవ సన్నిధికి రావచ్చు, గుడ్, మంచిది. కానీ మరియలాగా ప్రభు పాదాల దగ్గర కూర్చోకపోతే మీ కుటుంబాలు, జీవితాలు కలవరాలతోనే ముందు కొనసాగుతాయి తప్ప ధైర్యముతో ముందుకు సాగలేవు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్న దానికి కలవరం లేదు, భయం లేదు, దిగులు లేదు. విస్తారమైన పనులు పెట్టుకున్న దానికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు మందిరానికి వస్తున్నారు, ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో మేము చూస్తున్నాం. కానీ ఇంటి దగ్గర ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ భర్త ప్రార్థన చేస్తాడా? మీ భర్త ప్రార్థన చేస్తాడో లేదు మీ భార్యని అడగాలి. అలాగే మీ భార్య ప్రార్థన చేస్తుందో లేదో ఎవరిని అడగాలి? భర్తను అడగాలి. అన్నయ్య నేను ప్రార్థన చేసుకుంటాను కానీ ఏనే చేయడు అన్నయ్య. అన్నయ్య నీ ప్రార్థన చేసుకుంటా కానీ ఇదిగో నా భార్య చేయదు అన్నయ్య. ఇద్దరు, ఇక్కడ కూడా ఇద్దరే ఉంది. ఒకళ్ళ మరియా, సంఘాల్లో, కుటుంబాల్లో 2 గ్రూపులు. ఒకరు యేసు పాదాల దగ్గర కూర్చొని ధైర్యం పొందుతున్న గ్రూపు, మరొక గ్రూపు యేసయ్య ఎదురుగా నిలబడినా ఆయన పాదాల దగ్గర కూర్చోరు. ఈ పనులు అయ్యి పెట్టుకొని టెన్షన్ 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 టెన్షన్, నైట్ పడుకున్న నిద్ర రాదు, అడు తిరిగి ఇడు తిరిగి, అడుబోర్లాడి ఇడుబోర్లాడి, తలకింత గుడ్డ కట్టుకొని అమ్మో తలనొప్పి, అమ్మో తల్లి అంత నొప్పి, ఆలోచించి మైండ్ పోతుంది. బుర్ర తక్కువడా? దేవుడు చెప్తున్నాడు నా పాదాల దగ్గర కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? నా పాదాల దగ్గర కూర్చో. హల్లెలూయా. ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే, ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే పాపాలు పోతాయ్యా, అయ్యయ్యయ్యో రోగాలు పోతాయ్యా, పాపాలు పోతాయ్యా, అయ్యయ్యయ్యో రోగాలు పోతాయ్యా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు, యేసయ్య పాదాలు బంగారు పాదాలు, ఎండల్లో నడిచాయ్యా, అయ్యయ్యయ్యో రాళ్ళల్లో. చేతుల పైకి ఎత్తి గడుగులు చెప్పండి. మీరు ట్రాక్ పెట్టేలోపు నాకు పాట కూడా అయిపోతుంది ఇక్కడ. దాని స్తోత్రం కలుగురు గాక. ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే, ఏ ప్రేమమూర్తి? పాపాలు పోతాయ్యా, అయ్యయ్యయ్యో రోగాలు తీరుతాయ్యా, పాపాలు పోతాయ్యా, అయ్యయ్యయ్యో రోగాలు తీరుతాయ్యా. చప్పట్లు. యేసయ్య పాదాలు బంగారు పాదాలు, యేసయ్య పాదాలు బంగారు పాదాలు, ఎండల్లో నడిచాయ్యా, అయ్యయ్యయ్యో రాళ్ళల్లో. కొడు చప్పట్లో. ఎండల్లో అయ్యయ్యయ్యో రాళ్ళల్లో, యేసయ్య పాదాలు బంగారు పాదాలు, యేసయ్య పాదాలు ఎండల్లో. సౌండ్ తగ్గి. ఎండల్లో అయ్యయ్యా, అయ్యయ్యయ్యో రాళ్ళల్లో. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గడుగులు చెప్పండి. ఎండల్లో రాళ్ళల్లో చిట్లయ్యా. ఆ పాదాల దగ్గరికి వచ్చున్నారంట. ఎవరికి వచ్చున్నారు? మరియా, మార్తా. ఈరోజు మీరు ఎంతమంది కూర్చుంటున్నారు? కొంతమంది అంటారు అన్నయ్యా అని బేసుకుంటారన్నమాట. కుదరట్లేదు అన్నయ్యా, పిల్లలతో కుదరట్లేదు అని అనేవాళ్ళేరా?
పనుల వల్ల కుదరట్లేదు అన్నయ్యా. ప్రార్థన చేసుకుంటున్నావమ్మా అంటే కుదరట్లేదు అన్నయ్య, ఏదో కాసేపు అట్ట 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 అనేవాళ్ళు లేరా? కుదరట్లేదంట. నీ తిక్క కుదిరిచ్చే రోజు వస్తుంది ఆగి హాస్పిటల్లో. అప్పుడు దాకా అర్థం కాదు నీకు. దాని స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య నేను ఒక ఇంటికి పోయి ఒక ఆమె ఇంటికి చర్చికి వస్తుంది. వస్తున్నప్పుడు అమ్మా మీ ఆయన కూడా పిలవచ్చుగా చర్చికి అని అంటే ఎప్పుడు పోయినా ఇటనేవాడు, చూద్దాంలే చూద్దాంలే అనేవాడు. కనీసం పిలిచినందుకైనా ఒక్కసారి నాటు వచ్చిపోదామనే మనసు లేదు. దాని స్తోత్రం. ఈ మధ్య నాకు ఫోన్ వచ్చింది అదే ఇంటి నుండి. అన్నయ్య మా ఆయన ఏదో బిత్తర చూపులు చూస్తున్నాడు అన్నయ్య అన్నది. ఏమైందమ్మా అంటే బిత్తర చూపులు చూస్తున్నాడు అంట. ఎప్పటి నుండి అంటే ఉదయం నుండి అన్నయ్య డాక్టర్కి వెళ్ళాడు అన్నయ్య. ఏమైంది ఏంటని అన్నయ్య ఒకటే ఏడుతున్నాడు అన్నయ్య, కదిలితో అంటున్నాడు అన్నయ్య, అర్జెంటుగా రా అన్నయ్య అన్నది. దగ్గరికి పోయేళ్ళకి పట్టింది దయ్యం. దాని స్తోత్రం. శక్తి పట్టింది. మా కాలం ఆ తర్వాత ఇక మన పవర్ ఎటువంటి తెలుసుగా. దాని స్తోత్రం. మన పవర్ అంటే ఇదే. హల్లెలూయా. ఏంటిదే? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కొట్టలేదులే, ఎందుకంటే మళ్ళీ తేడా పడింది. ఈలో గట్టిగా యేసుని గద్దించాలక మొత్తానికి చిన్నగా రెండో రోజు మందిరంలో వచ్చి కూర్చున్నాడట, జుట్టు వేసుకొని. ఎంత పెంచాడు. దేని స్తోత్రం. ఎన్ని సంవత్సరాల నుండి చెప్తుంది రమ్మని. ఇలాంటి అతను ఇంకొక అతను ఉన్నాడు మళ్ళీ. అతను కూడా మందిరానికి రమ్మని, కుదరట్లేదు అన్నయ్య, మా భార్య వస్తుంది కదా అన్నయ్య, పిల్లలు వస్తున్నారుగా, నాకు వాళ్ళే అన్నయ్య, ఎవరో వస్తున్నారుగా. అట్ట కుదరదు బెదరండి. ఇంకెట్ట కుదురుద్దండి, ఎవరో ఒకరు వస్తున్నారుగా, మీరు సర్దుకోండి కొద్దిగా, వద్దాగలు పిలిచింది అన్నట్టుగా. ఈ మధ్య కాలు నొప్పి వచ్చిందంట. హాస్పిటల్కి పోతే గుంటూరు కిడ్నీలు పోయినాయి అని చెప్పారంట. ఇప్పుడు అంటున్నాడు అన్నయ్య, ఎక్కడ కోటాలు ఉన్నా బిలువ అన్నయ్య, ఎక్కడ కోటాలు ఉన్నా బిలువ అన్నయ్య. ఈరోజు 80 పిలవాల, లేకపోతే వచ్చేవాడే. దేని స్తోత్రం. ఎక్కడ కూడా వస్తానన్నయ్య. పిలిచినప్పుడు నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక బలమంతా పోయాక నమ్మాలని ఉంది. పోయిన తర్వాత ఇంకా నమ్మినా ఏం చేయగలవు నువ్వు? చేస్తారా? నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. కళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు చదవాలనిపిస్తుంది. ఏం ఉపయోగం? కళ్ళు ఉన్నప్పుడు చదవలేదు, బలమున్నప్పుడు దేవుని పని చేయలేదు, అన్నీ పోయినాయి. దాని స్తోత్రం కలుగునగాక. చీకటి కొండలు నీ పాదములకు తగలక మునిపే. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీకున్న యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి. హల్లెలూయా. నేను స్తోత్రాలు చెప్పండి గడి. మేమందరం సేవకి యవన కాలంలోనే వచ్చాం. దాని స్తోత్రం. మంచి యవన బలంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా యవనస్తుల మేలే, అంత ముసలాలు మేం కాలేదులే. దాని స్తోత్రం. ఎరయ్యా యవన కాలంలో. దాని స్తోత్రం. ఈ మాట వినాలి నువ్వు. ఇక
అంటే అర్థం ఏంటి? యవన జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడుందా మాట? యవన కాలమందు కాడి మోయుట నరునికి విలాప వాక్యములు. నేను బాప్తిసం పొందినప్పుడు 13 లేక 14 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికి నేను బాప్తిసం పొంది 24 సంవత్సరాలు. దేవుని స్తోత్రాలు చెప్పు. ఇన్ని సంవత్సరాలు ప్రభువులు యవ్వన బలము నిర్వీర్యము కాకముందే 3:27 యవనస్తులారా, ఇది మంచి లైఫ్. ఇది నడవగలరు, పరిగెత్తగలరు, చెట్లు ఎక్కగలరు, దిగగలరు. దేవుని స్తోత్రం. చూడండి పాపం వాళ్ళు కింద కూర్చోలేక దాని మీద కూర్చున్నారు. కింద కాసేపు కూర్చోగలరా మీరు? కూర్చోలేరు పాపం, ఒళ్ళు సహకరించదు. కానీ అది యవనస్తులకైతే మీ యవ్వన బలాన్ని ఎవరికి ఇవ్వాలి? యవన కాలం ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ మరియమ్మ యవనస్తురాలే. ఎక్కడ కూర్చుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. దేవుని స్తోత్రం కలుగున గాక. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆ కృప ఎవరికి ఇస్తాడు? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. బైబిల్లో శానాదయం పట్టిన వాడు ఎంతమంది తెలుసా? అందరూ తెలుసా? దేవుని స్తోత్రం కలుగున గాక. అందరూ తెలుసా? అడితే తెలియదంట. హల్లెలూయా. శానాదయం పట్టినోడు తెలుసా? ఎంతమంది తెలుసమ్మా? చేతులు ఎత్తండి తల్లులారా. మనోసాట ఇట్నే ఒక సంఘంలో అడిగా, మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే 2-3 ఎత్తలా. 2-3 ఎత్తే నీకు అందరు చేయలేదని ఎత్తారు. చేయట్లేదని మౌనంగా చేతులు ఎత్తలా. నేను అనుకున్నా నిజంగా చేయరని. తర్వాత ఫోన్ చేసి అడుగుతున్నారు, మేము చేస్తున్నామన్నా. కానీ ఆడు చెయ్యి ఎత్తితే నా వెనకాల ఆమె ఆడపొడిచిద్దని వాళ్ళ కోసం భయపడి నేను చెయ్యి ఎత్తట్లేదని చెప్తున్నారు ఒకరు. నేనేమనుకుంటా అప్పుడు, అసలు ఎవరి సంఘంలో ప్రార్థన చేయరని నేను అపార్థం చేసుకుంటా కదా. అదే జరిగిన తర్వాత అందరం చేస్తున్నాంలేనా, కానీ నువ్వెందుకు ఎత్తలేదమ్మా చేయంటే, నా పక్క ఉంటాడు ఆడబొడిసిద్దని. అంటే ఈ మనిషికి దేవుడి భయం ఉందా, మనుషుల భయం ఉందా? దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్లాగే శానాదయ్యం తెలుసా మీకు? తెలుసుగా, 6,000 దయ్యాలు పట్టినాడు. ఆ శానాదయ్యం పట్టిన వాడు దయ్యాలు వాడిలో ఉన్నప్పుడు యేసయ్య పాదాల దగ్గర కూర్చోలేదంట. దయ్యాలని ప్రభు ఎల్లగొట్టిన తర్వాత వాడు వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, స్వామి నన్ను ఎక్కడికి వెళ్ళమని నువ్వు చెప్పొద్దు, నీ పాదాల దగ్గరే నేను కూర్చుంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దయ్యాలు ఉన్నంతసేపు వాడు యేసయ్య పాదాల దగ్గర. చదవండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుందండి. రెఫరెన్స్ చదవాలి, టక్కని తీసి చెప్పండి నాకు. హల్లెలూయా. 5వ అధ్యాయం. అయితేనా 5వ అధ్యాయం 24 కట్టుకుంది. 19 మార్కు సువార్త 5:19. అదంతా వద్దు. ఆయన పాదముల దగ్గర కూర్చుండేను అని మాట ఉంటుంది చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 15వ వచనం. యేసు నొద్దకు వచ్చి, సేనా దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడంట. దయ్యం పట్టినప్పుడు గాలికి తిరిగాడు, సమాధుల్లో అక్కడ ఇక్కడ. ఈ రోజున దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రార్థనలో కూర్చోకుండా చేస్తున్న ఆ దయ్యం ఏంటో మీరు గుర్తుపట్టండి. ప్రార్థన అనగానే మోకాలు ఉంచరు. అదే టీవీ అయితే చూడము, పెట్టబెట్టి ఏదైతే టీవీ సీరియళ్ళు, ప్రార్థనకి టయానికి రారు. సీరియళ్ళు మాత్రం టయానికి 9:30 కంటే పావుగంట ముందే వెళ్ళి కూర్చుంటారు రెడీగా. ఎందుకని? ఆ ఎపిసోడ్ అనేది ఒకసారి జరిగిపోతే మరలా వెనక్కి రాదు కాబట్టి. దేవుని స్తోత్రం. ఇది జరుగుతున్నాయా లేదా? సినిమా హాల్లో అయితే 3 గంటలు కూర్చుంటారు, టీవీల ముందు కూడా కూర్చుంటారు గంటలు. కానీ అదే వాక్యం చెప్తున్నాడు అనుకోండి పాస్టర్ గారు, అబ్బా ఈయన తొందరగా ముగితే బాగుండు.
దాని స్తోత్రం. ఏమైనా తొందరగా ముగిస్తే బాగుండు, తొందరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో మీకు కూడా ఉంది. దేని స్తోత్రం కలుగును గాక. తొందరగా వదిలిపెడితే వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉందా లేదా మీకు? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. చూడండి, ఇక్కడ దయ్యం పట్టిన వాడు 6000 దయ్యాలు ఉన్నప్పుడు వాడు కూర్చోలేదంట యేసయ్య పాదాల దగ్గర. అంటే ఇక్కడ మరియమ్మ కూర్చుందంటే మరియమ్మలో దయ్యాలు ఉన్నట్ట పోయినట్ట? మార్త కూర్చోలేదంటే మార్తలు ఏమన్నట్టు? అది ప్రభు పాదాల చెంత కూర్చోలేకపోతున్నాం. మరికొంతమంది అంటారు విశ్వాసులు, అన్నయ్యో ఒకప్పుడు నేను అడ చేసేదాన్ని తెలుసా ప్రార్థన, ఒకప్పుడు అట చేసేదాన్ని తెలుసా పరిచర్య, ఒకప్పుడు అట్టుండేదాన్ని తెలుసా, ఒకప్పుడు ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది నీకు? హల్లెలూయా అనేవాళ్ళేరా? అమ్మో నీకంటే నేను పాత విశ్వాసిని, పాత చింతకాయ పచ్చడిని. అంతేనా పొలమ్మ అనేది? నేను స్తోత్రం కలుగును గాక. పాత చింతకాయ పచ్చడి నేను, పాత విశ్వాసిని. దేవునికి సీనియారిటీ అవసరం లేదు, సిన్సియారిటీ కావాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. సీనియారిటీ కావాలా, సిన్సియారిటీ కావాలా? హల్లెలూయా. ఈ రోజున మీరు దేన్ని ఫాలో అవుతున్నారు చెప్పండి? సీనియారిటీ వద్దండి. నేను బాప్తిసం పొంది 10 ఏండ్లు అయింది, 15 ఏండ్లు అయింది, 20 ఏండ్లు అయింది. ఒక ఆమె నాతో అన్నది, నేను బాప్తిసం పొందినప్పుడు నువ్వు పుట్టను కూడా పుట్టల, నాకు చెప్తున్నావు నీతులు అన్నది. అంటే పక్కింటూ పోయి ఆ ఇల్లు కట్టుకుంటున్నారు, ఆ ఇంట్లో పోయి కొన్ని, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకునే వస్తువులు ఉంటాయి చూసారు, తలుపులు, అవి దొంగతనంగా తెచ్చుకుంటుంది. అవి చూసే తప్పు కదా జ్ఞానమ్మ అంటే, అయ్యో నిన్న కాక మొన్న మీరు అన్నిలో నుండి వచ్చి రక్షణ పొంది మాకు రీతులు చెబుతున్నారు. మా తాతల ముత్తాతల కానీ మేమెవరిమే క్రైస్తవులం. ఎవరిమే క్రైస్తవులం, క్రైస్తవులని కూడా రాట్లా, క్రైస్తవులం మేము. మా తాత పాస్టరో, మా నాన్న పాస్టరో, మా ముత్తాత పాస్టర్ అంటే సీనియారిటీ చెప్పుకుంటుంది అమ్మగారు. అందుకని వాళ్ళ తాతలు పాస్టర్లు, మా తండ్రులు పాస్టర్లు. అందుకని ఏం జరుగుతుంది ఇక్కడ? దొంగతనాలు జరుగుతున్నాయి. నేను స్తోత్రం. మా తాతలు తేనెలు తాగారు, మా మూతులు చూడండి అన్నట్టుగా, మా మూతులు వాసన చూడండి అండి అని అంటారు. చూడ ఒక సామెత ఉంది. ఇట్లా చాలామంది ఈ మార్తలాగా మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళే కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చునే వాళ్ళు, ప్రభు పాదాల దగ్గర కూర్చున్న వాడికి కలవరం ఉండదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఉదయాన్నే లే, ప్రార్థనలో కూర్చో, కలవరం ఉండదు ఆ రోజంతా. మరలా నైటు నిద్రించక ముందు మరలా ప్రార్థనలో కూర్చో, చక్కని కలలు దర్శనాలు దేవుడిస్తాడు. ఉదయం లేగటం, పేపర్ చదవటం, సీరియల్ పెట్టు, అవి పెట్టు, ఈ పెట్టు. దేవుని బిడ్డలకి వేకువజాము ప్రార్థన ఎంత అవసరం తెలుసా? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ఆ ప్రార్థన విషయంలో చాలామంది పడిపోయారు, కూలిపోయారు. ఆ ప్రార్థన చేసిన వారికి కలవరాలు, భయాలు, దిగుళ్ళు, నిరుత్సాహాలు ఎన్నడూ ఎప్పుడు రావు. ఈ రోజున ఎంతమంది యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటున్నారు? ఈ గుండెల్లో ఉన్న కలవరం పోవాలి అంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నెమ్మదిగా ఉంటాం. నేను స్తోత్రం కలుగును గాక. కీర్తనాకారుడు అంటాడు కదా, నేను నెమ్మదిగా పండుకుందును. ఎట్ట పడుకుంటాను? నెమ్మదిగా పడుకుంటాను. కలవరం లేదు, నాకు భయం లేదు, దిగులు లేదు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా దేనికి నేను భయపడను. నా దేవుడు నన్ను పగల మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై కాస్తున్నాడు. నా ముందు సముద్రాలు వస్తే పాయలవుతాయి, కోటలు అడ్డొస్తే కూలిపోతాయి, యోర్దాను నదులు ఎదురొస్తే ఏకరాశిగా మారుస్తాడు, మారని మధురంగా మారుస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. ఏదైనా చేయగలిగిన ఆ సర్వశక్తి గల దేవుణ్ణి నమ్మాను. నాకెందుకు కలవరం, నాకెందుకు భయం? గొలియాతులకు నేను భయపడతానా? పులులకు భయపడతానా? సింహాలకు భయపడతానా? సరసాలకు భయపడతానా? అగ్ని జ్వాలలకు భయపడతానా?
దేనికి ఎవరికి నేను భయపడను. ఎందుకని? నా దేవుడు నా కళ్ళ ముందే ఉన్నాడు. నేను ఆయన చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కలవరపడను, కదల్చబడను. అపోస్తుల కార్యం తీయండి. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక 2:25 ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభుని చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? నా కుడి పార్శ్వమున. నేను కదల్చబడను. కానీ మరియక లేని కర్మరం మార్తకెందుకు వచ్చింది? మరియక లేని తొందర మార్తకెందుకు వచ్చింది? ప్రభు ఉన్నాడు ఆ ఇంట్లో, కానీ ఉన్నాడని గుర్తుపట్టే ఆ ఆత్మీయ నేత్రాలు ఆమెకి లేవు. ఈరోజు నీతో చేస్తున్నాడని నీకు తెలియదు, కానీ నీతోనే ఉంటాడు ఆయన, నీ ప్రక్కనే ఉంటాడు. చంటి బిడ్డను తల్లి మరిచినా నేను నిన్ను మరవనని వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడుటకు నరుడా? కానీ ఎందుకు వస్తుంది నీ కలవరం? కూర్చోట్ల ప్రభు పాదాల దగ్గర. దాని స్తోత్రం కలుగున కాక. ఈ కలవరాలతో, భయాలతో, దిగులుతో సాగిపోతున్న నీ జీవితానికి ఈ రాత్రి స్వస్తి చెప్పాలి. ఎందుకని? యేసయ్య నా ముందే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. నా కళ్ళు బూడిపోయాయి. నేను గ్రుడ్డి దానను గ్రుడ్డివాడిని అయ్యాను. సాతాను నా కళ్ళుని పొడి చేశాడు. అందుకని నా ఎదుట ఆయన చూడలేకపోతున్నా. దావీదు అంటున్నాడు, నా ప్రభువుని నేను ఎల్లప్పుడూ చూస్తున్నాను, ఆయన నా ప్రక్కన ఉన్నాడు, నేను కదల్చబడను, నేను కదల్చబడను. ఈ రోజున ఎందుకు కదిలిపోతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నీకు విశ్వాసం వస్తుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన స్వరమైన పడుద్ది నీకు. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే కదల్చబడవు. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నీకు దిగులు రాదు. ఒక దినాన శిష్యులతో కలిసి యేసయ్య ఒక పడవలో ప్రయాణం చేస్తున్నాడు. అలా కొంత దూరం ప్రయాణం కొనసాగుతుంది. యేసయ్య పడవలో అమర భాగంలో పడుకున్నాడంట. ఏ భాగం? అమర భాగం అంటే ఏంటి? ఇదిగో వెనక భాగం అమర భాగం అంటే ఈ భాగంలో పడుకున్నాడు. గాలి తుఫాను ప్రారంభమైంది. అలలు లేస్తున్నాయి, గాలి వీస్తుంది, సముద్రం అలా భీకరముగా కదిలిపోతుంది. నీళ్ళు వచ్చి పడవలో పడిపోతున్నాయి. వీళ్ళు పెద్ద కేకలు వేశారు. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉందండి, తర్వాత చదువుకోండి. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు వాస్తవానికి పడవలో నీళ్లు పడితే ఈ నీళ్ళు ఎటు వెళ్తాయండి? పల్లంలోకి వెళ్తాయా, ఎత్తులోకి వెళ్తాయా? ఇది అంటారు చూడండి, నీళ్లు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు. నీళ్లు పల్లం ఎరుగు, నిజం అంటే నీళ్ళు ఎప్పుడు పల్లమేగా ఎరిగేది అంటే నీళ్ళు ఎప్పుడు పల్లం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి. కానీ యేసయ్య పడుకుంది ఇక్కడే. అసలుకి ముందు మునిగిపోయింది యేసయ్య. నిలబడి ఉన్నారుగా, మీకెందుకు చెత్త? ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడు. పెద్ద కేకేశారు ఈ శిష్యులు. పైకి లేచి గాలిని గద్దించాడు, తుఫాను గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. నిమ్మలమైనప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మీరు ఇంకా నన్ను నమ్మలేదా అన్నాడు. మీరు ఇంకనూ నన్ను నమ్మలేదా? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? ఈ రోజున దైవ సన్నిధికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని బిడ్డ అనిపించుకుంటున్నా, బాప్తీసాలు పొందినా, ఇంకా ఎందుకు నీకు ఈ కలవరం వస్తుందంటే, బిడ్డ నువ్వు ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, దేవుని బలంగా నమ్మట్లేదు. నీ నమ్మకం మనుషుల మీద ఉంది. డాక్టర్లు నమ్ముతున్నావు, మందులు నమ్ముతున్నావు, హాస్పిటల్ నమ్ముతున్నావు, ఎక్కిన బైకులను నమ్ముతున్నావు, ఎక్కిన బస్సులను నమ్ముతున్నావు, ఎక్కిన ఆటోలు నమ్ముతున్నావు, పక్కనున్న మనుషులను నమ్ముతున్నావు, డబ్బును నమ్ముతున్నావు, పొలాలు నమ్ముతున్నావు, వ్యాపారం నమ్ముతున్నావు. నమ్మనిది దేవుణ్ణి మాత్రమే. అందరిని నమ్ముతున్నావు, దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. ఈ నమ్మకం లేదు గనుకనే, నమ్మకం లోపించింది గనుకనే, విశ్వాసం సన్నగిల్లింది కనుకనే
నీకు ఏం ప్రారంభమవుతున్నాయంటే కలవరాలు, భయాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రాత్రి మీరు దేవుని దగ్గర అడగండి. బలమైన విశ్వాసం, బలమైన నమ్మకం, బలమైన నిరీక్షణ నాకు కలుగు చేయి. నా కన్నులు ఎదుట ఎప్పుడు నేను చూస్తూ ఉండాలి. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా అంటాడు. ఈరోజు నా ప్రియతైన బిడ్డలారా, మీ మనోనేత్రాలు తెరవబడాలి. యేసయ్యని మీరు ఎప్పుడు చూడాలి. ఎప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నట్టు మీరు చూడాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. విశ్వాసంతో బ్రతకాలి, నమ్మకంతో బ్రతకాలి, కలవరాన్ని ఎల్లగొట్టాలి. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. పాముల మీద, తేళ్ళ మీద, శత్రు బలవంతుడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడై ఉంటానన్నాడు. అందరి పైకి నిలబడి ఒక్కసారి ప్రార్థన చేయండి. తండ్రి, ఇదిగో ఇదిగో నీ దగ్గరికి వచ్చాను నేను. అయ్యా, కలవరాల మధ్య ఊగిసలాడుతున్న నా ఆత్మీయతను ఒక్కసారి నాకు జ్ఞాపకం చేశావు. నాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నేను కలవరపడుతున్నానయ్యా. నాకున్న రోగాలను బట్టి నేను కలవరపడుతున్నాను. నాకున్న వ్యతిరేకతలను బట్టి, నిందల అవమానాలను బట్టి నేను కలవరపడుతున్నాను. ఏదో జరిగిద్దనే భయము నన్ను వెంటాడుతుంది. ఈ భయము నుండి నన్ను విడిపించు, ఈ కలవరం నుండి నన్ను విడిపించు. అయ్యా, నువ్వు నాతో అంటున్నావు, కలవరపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారు. ఇదిగో నాయన, నీ యందు విశ్వాసం ఉంచినట్లు నీ పాద సన్నిధిలో కూర్చొని, నీ పాద సన్నిధిలో నీ స్వరమిని, నీ వాక్యమిని విశ్వాసములో బలపడి విశ్వసించు వారికి చేసే కార్యాలన్నీ, నువ్వు చేసే కార్యాలన్నీ నేను పొందుదునుగాక. నా విశ్వాసం బలపడునుగాక, నా విశ్వాసం పరిపూర్ణమగునుగాక, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసము నాకుండునుగాక. నా విశ్వాస నేత్రాలు తెరవండి నాయన. గెరాసీనుల దేశములో దయ్యాలు వదిలిపోయిన సేనా దయ్యం పట్టిన వాడు నీ పాదాల దగ్గర కూర్చున్నాడు రీతిగా నేను కూడా నీ పాదాల దగ్గర కూర్చుంటున్నాను అయ్యా. అయ్యా, మరి వలె కూర్చుంటున్నాను ప్రభా. మరి వలె నేను నిబ్బరంగా బ్రతకాలి, మరి వలె ధైర్యంగా బ్రతకాలి. నా అప్పులను బట్టి నాకు కలవరం ఎందుకు నాయన? నా రోగాన్ని బట్టి నాకు కలవరం ఎందుకు నాయన? నా సమస్యలను బట్టి నాకు కలవరం ఎందుకు? నా భారం నీ మీద మోపుతున్నానయ్యా. నా చింత యావత్తు నీ మీద మోపుతున్నాను ప్రభువా. నా ఆశ్రయ దుర్గమా, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నువ్వు అంటున్నావు, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానన్నావు. నేను నిన్ను విడువను, ఎడబాయినని వాగ్దానం చేశావు. అయ్యా, నువ్వు నన్ను విడవయ్యా. నీవుండగా నేను ఒంటరిని కాను, నీ తోడుండగానే. నేను గాలిని చూడకూడదయ్యా, విశ్వాసమున కర్తమైన నిన్ను చూడాలి. నిన్ను చూస్తూ సాగిపోవాలి. శ్రమలనే గాలి, శోధనలనే గాలి, రోగాలనే గాలి, అప్పులనే గాలి, వీటన్నిటిని చూడకూడదు. ఇవన్నీ ఎగిరిపోయాయి ప్రభువా. వీటిని బట్టి నీకు కలవరపడకూడదు. నా బలాన్ని బట్టి, వయసును బట్టి నేను ముసలోడిని అయిపోతున్నానే, బలం ఉడిగిపోతుంది. నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఎప్పుడు ఆలోచించకూడదు అయ్యా. ఎప్పుడు అలా దిగులు పడకూడదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, రాత్రి కాల వేళల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కలవరం ఎందుకు, కలవరం ఎందుకు, కలవరం ఎందుకు, కలవరం ఎందుకు, భయం ఎందుకు, దిగులు ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ
నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన నీవు నాకుండగా నీవే నాండగా నీవు నా స్పీడ్ దగా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవు నాకుండగా నీవే నాండగా కొడు చప్పట్లో ఉండగా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చి వెంబడించిన నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా యేసయ్యా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు సర్వకృపానిధివే సంపదలగనివే సర్వకృపానిధివే సంపదలగనివే సకలము 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 చేయగలని వైపునా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని స్తోత్రం నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీతో ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా
నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా Jesus, Shababa Maranadara. Oh, నిత్యము కదలని సియోను కొండపై, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపా నీతివి సంపదల గనివి, గనివి 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 సంపదల గనివి, గనివి. స్తోత్రం. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్యా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ హాఫ్ నైట్ ప్రార్థనలో ప్రభువా నీకు స్తోత్రము నాయన. మీ సేవకులను బలపరిచి మీ పక్షముగా నిలబెట్టుకున్న ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. అయా చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు కొరకై స్తోత్రాలు. ఇదిగో నాయన
అయ్యా ఇదిగో మీ హృదయములను కలవరపడనీయకండి అని మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రోజున నా ప్రభువా నీకు వందనాలు నాయన. అనేక మంది ప్రభువా నీకు స్తోత్రములు నాయన, నీ సన్నిధికి వస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. బాప్తిస్మాలు పొందిన కలవరాల మధ్యలోనే వాళ్ళ జీవితాలు కొనసాగించబడుతున్నాయి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా ఎందుకు అయ్యా కలవరపడుతున్నారంటే విశ్వాసము లేక ప్రభు, నీకు స్తోత్రాలు. నీ యందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు కలవరపడరని మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నా ప్రభు రోగాలు వచ్చినప్పుడు, అప్పులకి అయ్యా బలహీనతలకి ఎలాంటి శోధనలు వచ్చిన నాయన కలవర పడకుండా నా ప్రభు విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూసి నిత్యము నిలుచు సీయోను పర్వతం వలె నీ యందు నా ప్రభు నమ్మిక ఉంచి కదలకుండా ఉండునట్లు నా ప్రభు స్థిరపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మరియలాగా గెరాస్యంలో దేశంలో దెయ్యం పట్టిన వాడిలాగా నీ పాదాల దగ్గర కూర్చొని ఏ విషయంలో కలవర పడకుండా నాయన ధైర్యంగా నా తండ్రి నీకు స్తోత్రాలు ముందుకి కొనసాగునట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.